వెల్కమ్ టు టీ10 నేను రేవతి. కుల వ్యవస్థను ఆర్ఎస్ఎస్ అనుబంధ పంచజన్య వారపత్రిక సమర్థించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కులంపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాగూర్ ఇటీవల పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పాంచజన్య పత్రిక తన తాజా సంచికలో కుల వ్యవస్థను సమర్థిస్తూ సంపాదకీయం రాసింది. భారతీయ సమాజంలో కులం అనేది ఏకీకృత కారకమని ఆ సంపాదకీయం తెలిపింది. దీనిని మొఘలులు అర్థం చేసుకోలేకపోయారని, బ్రిటిష్ వారు తమ దురాక్రమణకు దానిని అవరోధంగా భావించారని చెప్పింది. కుల వ్యవస్థ ఓ గొలుసు లాంటిది. వృత్తి సంప్రదాయాన్ని బట్టి కులాల వర్గీకరణ తర్వాత దేశంలోని వివిధ తరగతులను అది కలుపుతుంది. పారిశ్రామిక విప్లవం అనంతరం కుల వ్యవస్థను పెట్టుబడిదారులు దేశ రక్షణకు కాపలదారులుగా భావించారు అని పాంచజన్య వారపత్రిక సంపాదకుడు హితేష్ శంకర్ తన సంపాదకీయంలో రాశారు. కుల వ్యవస్థ అనేది ఆక్రమణదారులకు ఎప్పుడు లక్ష్యంగానే ఉంటుందని ఆయన వాదించారు. మొఘలుల ఆయుధ బలంతో దానిని లక్ష్యంగా చేసుకున్నారు. మిషనరీలు సేవ సంస్కరణ ముసుగులో చేశారు. ఒకరి కులాన్ని వంచడం అంటే దేశాన్ని వంచడమేనన్న విషయాన్ని భారతీయ సమాజం అర్థం చేసుకుంది. ఈ ఏకీకృత సమీకరణను మొఘలులు కంటే మిషనరీలు బాగా అర్థం చేసుకున్నాయి. భారత్ దాని ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలంటే ముందుగా కుల వ్యవస్థ అనే ఏకీకృత కారకాన్ని నాశనం చేయాలని మిషనరీలు గ్రహించాయని వివరించారు. కుల వ్యవస్థపై మిషనరీలకు ఉన్న ఈ అవగాహనను బ్రిటిష్ వారు తమ విభజించి పాలించు అనే విధానం కోసం అన్వయించుకున్నారని తెలిపారు. అణగారిన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించడానికి తాను వ్యతిరేకించడం లేదని చెప్పుకునేందుకే ఆర్ఎస్ఎస్ నానా తంటాలు పడుతోంది. ఈ తరుణంలో కుల వ్యవస్థను పాంచజన్య సమర్థించడం ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రమ విభజనపై ఆధారపడిన పురాతన వర్ణ వ్యవస్థలో కుల వ్యవస్థ మూలాలను కనుగొనేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తూనే ఉంది. కుల వివక్ష దేశానికి శాపమని, దానిని తొలగించాల్సిన అవసరం ఉన్నదని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ పదే పదే చెబుతుంటారు. భారతీయ పరిశ్రమలను నాశనం చేయడంతో పాటు దేశ గుర్తింపును మార్చడం అక్రమ దారుణాలు దృష్టి పెట్టారు. నెత్తి మీద మానవ మలాన్ని మోసుకెళ్లామని ఒత్తిడి చేసిన వ్యక్తులు వీరు. అంతకుముందు దేశంలో ఇలాంటి సాంప్రదాయం లేదు. హిందూ మతంలోని వైవిధ్యం, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ధ్వంసం చేయాలని వారు కలలు కన్నారు. తరతరాల భారతీయ ప్రతిభను చూసి కలత చెందారు అని పంచజన్య తెలిపింది. ఆర్ఎస్ఎస్ వారపత్రిక తన సంపాదకీయంలో కాంగ్రెస్ పై విమర్శలు చేసింది. గౌరవం, నైతికత, బాధ్యత, మతపరమైన సోదరభావంతో కూడిన హిందూ జీవనం కులం చుట్టూ తిరుగుతుంది. వ్యక్తి కేంద్రీకృత మిషనరీలు దీనిని అర్థం చేసుకోలేవు. మిషనరీలు తమ మత మార్పిడి కార్యక్రమానికి కులాన్ని అడ్డుగా భావిస్తుంటే దానిని హిందూ ఐక్యతకు చీలికగా కాంగ్రెస్ చూస్తోంది. బ్రిటిష్ వారు సూచించినట్లుగా కాంగ్రెస్ కూడా కులాల ప్రతిపాదికన లోక్సభ స్థానాలను భావించి దేశంలో విభజనను పెంచాలని కోరుకుంటుంది. అందుకే అది కుల గణనను సమర్థిస్తోంది అని తెలిపింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.